నిన్న సర్వం నాస్తి ప్రకరణం మయోక్తంచ నిదాఘతే. సర్వం నాస్తి, ఏదీ లేదని తెలిసాడు. అంటే ఉన్నది ఒక్కటే, అది తప్ప అన్యములేవి లేవు. బ్రహ్మము తప్ప అన్యములేవి లేవు. ఇది బాగా తెలుసుకోవాల్సినది. భక్తిలో కూడా ఇదే మాట అంటాం, భగవంతుడు తప్ప అన్యము లేదు అనేది. అదే అనన్య భక్తి అన్న అదే అర్థం అండి. అన్యము లేదు అనమాట, బ్రహ్మం ఒక్కటే. అన్యము లేదు అనేవాడు బ్రహ్మమునకు వేరుగా ఉంటే మళ్ళీ అనన్యం కాదు. అన్యము లేదు అనేవాడు కూడా బ్రహ్మము యొక్క స్వరూపమే అని తెలుసుకుని, బ్రహ్మము తప్ప ఇంకేదైనా భాషించితే అది నా ఇతి అని నిరసిస్తాం. అని ముందు బ్రహ్మవస్తువు సచ్చిదానంద స్వరూపమైన బ్రహ్మమును తెలుసుకోలేని వాడు తద్భిన్నముగా కనబడే ఒక్కొక్క ఉపాధిని నేతి 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 నిరసించి బ్రహ్మమును తెలుసుకున్న తర్వాత అప్పుడు అక్కడి నుంచి గమనిస్తే ఉన్నదంతా బ్రహ్మమే అని తెలిసి ఇంతవరకు అనాత్మ అని తోసిపారేసింది కూడా బ్రహ్మస్వరూపమే అని గ్రహిస్తాడు అనే దాన్ని చెప్తూ, అసలు బ్రహ్మమునికి భిన్నముగా లోకం భాషించడం దేని వల్ల అంటే మనస్సు వల్లనే, మరి దేని వల్ల కాదు. అది కూడా ఉపాధి తాదాత్మ్యము పొందినటువంటి మనస్సు వల్ల. ఉపాధికి పేరు దేహం. దేహం అనగా స్థూల సూక్ష్మ కారణములు మూడు కలిపి దేహం అవుతుంది. కనబడేటువంటి కేవలం ఈ స్థూల దేహం మాత్రమే కాకుండా లోపలున్న సూక్ష్మ కారణ దేహమును కూడా కలుపుకుని ఈ దేహం నేననేటువంటి భ్రాంతి బలపడిపోవడం వల్ల అది ప్రపంచాన్ని ఔపాధితోనే చూస్తూ దానితో ఏది గ్రహిస్తుందో అదే సత్యం అనుకుంటుంది. ఇది కూడా వైజ్ఞానికంగా కూడా సరిపోతుందండి. ఎందుకంటే ఎవడు తన శరీరం నుంచి చూస్తాడో, తన చూపుతో చూస్తాడో అదే సత్యం అనుకుంటాడు. కానీ అందరికి ఒకే చూపు ఉంటుందా? మానవ జాతికి ఒక విధమైతే మరో జాతికి మరొకట్లా ఉంటుంది. కానీ మనం మన ఉపాధితో ఏది చూస్తున్నామో అదే సత్యమని నిర్ణయిస్తున్నాం. యంత్రాలతో పరిశీలించినా ఆ యంత్రాలు మన కళ్ళతోనే చూస్తున్నాం, మళ్ళీ అక్కడ పనిచేసింది ఇంద్రియం. అదేవిధంగా మనస్సే ఈ దేహం అనే భావాన్ని బలంగా పెట్టుకుంటుంది. కనుక సృష్టంతరికి కారణం మనస్సే అన్నాడు ఇక్కడ. ఈ మనస్సులో సంకల్పం అనేది ఒకటి ఉంటుంది. ఈ సంకల్పము మనస్సు వీటితోనే ఏర్పడుతుంది సంసారం అనేటువంటిది. అవునా లేదో ఆలోచిస్తే ప్రతివాడికి తెలుస్తుందని. వేదాంత విద్యకు నిజానికి ఉపనిషత్తు శాస్త్రం అని పేరు పెడతాం కానీ కాస్త కూర్చొని ఆలోచిస్తే అప్పటికే అర్థమైపోతుంది. కైలాసానికంటే వర్ణన కావాలి, ఎందుకంటే మనం చూడలేదు కనుక. ఆత్మకు వర్ణన అక్కర్లేదు, మనస్వరూపమే కనుక తెలుసుకోండి. అందుకే కావలసిందంత ఆలోచనే. ఈ ఆలోచనకి తత్వం అని పేరు. ఫిలాసఫీ అంటే కూర్చుని ఆలోచించవలసిన తత్వమే. అలా ఆలోచిస్తే మనం అనుకున్న సంకల్పాలు, మన భావాలే మనం ఏర్పరచుకున్న జీవితం, దానితో ఏర్పడిన కర్మలు, దానితో ఏర్పడిన వాసనలు, దానితో ఏర్పడిన జన్మలు. కనుక జన్మలకి కర్మలకి బంధహేతు ఏదవుతున్నది సంకల్ప రూపమైన కామమే. సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు ఏదైతే ఉన్నదో అదే కారణమవుతుంది. అదే నిన్నటి రోజున చెప్తూ మనోమయమిదం విశ్వం మన ఏవ యమాదయ మన ఏవ యత్కించిత్ మన ఏవ మనోమయ మనోమయమిదం విశ్వం. మనోమయమిదం విశ్వం అంటూ కొన్ని శ్లోకాలు చెప్పి తర్వాత సంకల్ప మాత్రం అనే మాటతో మరికొన్ని శ్లోకాలు చెప్తున్నాడు. మనస్సుకు సంకల్పం అనే ఒకటి ఉన్నది. అది యోగి అయిన వాడు ఎలా అవుతాడంటే కామ సంకల్ప వర్జితాహ అంటాడు కృష్ణ పరమాత్మ. ఎవడి కర్మలు కామ సంకల్ప వర్జితములో వాడికి ఆ కర్మలు బంధించవు అని పరమాత్మ చెప్పాడు. ఈ కామ సంకల్పాలే అంటే కావాలనే కోరిక, చేస్తాననే సంకల్పం, వీటితో ఏర్పడుతోంది సంసారం. అది మనస్సు యొక్క వికారం. అందుకే సంకల్ప మాత్రం దేహ, సంకల్పం వల్లనే దేహం ఏర్పడింది, సంకల్పం వల్లనే ప్రాణం ఏర్పడింది. ఒక్కటి తెలుసుకోవాలి, మనం అనుభవిస్తున్నవన్నీ మనం చేసుకున్నవే. అంతేగాని భగవంతుడు ఏదో చేసలేదో భగవంతుడు ఏదో చేస్తాడు రెండు అనుకోవద్దు. భగవంతుడు చేసేదంతా చేసిన దానికి ఫలం ఇవ్వడమే ఆయన పని. అని మనస్సున్నదే అది ఇంత పని చేస్తుంది. సంకల్పం మాత్రం నరకం, సంకల్పం స్వర్గజపి. స్వర్గము నరకము కూడా సంకల్పం వల్లనే కలుగుతున్నాయి. అదే సత్సంకల్పం అనండి, దుష్ట సంకల్పం అనండి, మంచి చెడు అనేటువంటి సంకల్పం యొక్క స్వరూపాలు. ఈ సంకల్పం మనస్సు వల్ల కలుగుతుంది. ఆ మనస్సు ఏ చైతన్యాన్ని ఆధారంగా చేసి పనిచేస్తుందో ఆ చైతన్యం మంచికి చెడుకి కూడా అతీతం. అది తెలుసుకోవాలి, అది గమనించుకోవాల్సింది. అందుకే మనస్సు ఏ చైతన్యం వల్ల పనిచేస్తుందో అంటే చిత్తం అంటాం. చిత్తంలో చైతన్యం చిత్వం అంటాం. కనుక చిత్తాన్ని వదిలి చిత్వాన్ని పట్టుకోగలిగితే అంటే మనస్సు తన యొక్క సంకల్పాది వికారాలను విడిచిపెట్టి తనకు కూడా చైతన్యాన్ని ఇచ్చే పరమాత్మను కానీ గ్రహించగలిగితే అది క్రమంగా అటు తిరిగి దానితో తాదాత్మ్యం చెంది అహం అహం అనుకునే మనస్సు కాస్త తనకు మూలమైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెందుతుంది. అది అహం బ్రహ్మాస్మిని అద్వైత స్థితికి చేరుతుంది. అది మనోలయమే మోక్షము అనేటువంటి ఒక నిర్వచనం అద్భుతంగా తెలుసుకోవాలి. మనస్సు ఉన్నంత కాలం సంసారం ఉంటూనే ఉంటుంది. మనస్సు ఉండకూడదు. మనస్సు ఉండకూడదు అంటే మనస్సు బ్రహ్మంలో కరిగిపోవాలి. ఎలాగంటే అలా సముద్రంలో లయమైనట్లు మనస్సు బ్రహ్మములు లయమవ్వాలి. మళ్ళీ అలా సముద్రం దగ్గర ఉన్నాం, అది బాగా తెలుసుకోవాలి, లయమైపోవాలి. అలా లయమైతే మనస్సు లేనప్పుడు ఇంకా సంకల్పం లేదు, సంకల్పం లేనప్పుడు జనన మరణాలే లేవు, లోకాలే లేవు. ఇది గ్రహించవలసిన చక్కటి అంశం.
ఇది చెప్తూ చివరికి ముగింపుగా మంచి శ్లోకం ఈ అధ్యాయంలో ఇస్తున్నాడు. ఈ ప్రపంచ శూన్యత్వ సర్వనాస్తిత్వ నిరూపణ ప్రకరణము, నిన్న మనం చెప్పుకున్న ఆఖరి అధ్యాయం. వేదాంతైరపి చంద్రశేఖర పదాంభోజానురాగాదరాత్ దారోదార కుమార దార నికరై ప్రాణైర్వనైరుజ్జిత త్యాగాద్యో మనసా సకృత్ శివపద ధ్యానేన యత్ ప్రాప్యతే తన్నైవాప్యతి శబ్దతర్క నివహై శాంతం మనస్తద్భవేత్. ఇక్కడ ఒక్కొక్క అధ్యాయం చివర చెప్పే ఒక శ్లోకం ఉంటుంది. అది శివుని స్తుతిస్తున్నట్లుగాను లేదా శివతత్వ ప్రతిపాదకంగాను ఉంటుంది. అంటే ఇంతవరకు చెప్పిన ఆత్మని గాని బ్రహ్మము గాని అదే శివుడు. అతన్ని మనకి శివుడు అంటున్నాం. ఆ శివుడు ఎలా లభిస్తాడు అంటే ఆత్మ ఎలా లభిస్తుంది అంటే వేదాంతైహి, అంటే వేదాంత వాక్యముల విచారణ వల్ల, అంటే వేదాంతం చెప్పిన వాక్యాలను విచారణ చేయాలి. జగత్ స్వరూపం ఏమిటి, జీవుడి స్వరూపం ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి విచారణ చేసి, ఈ జగత్తు జీవుడి ముందు విచారణ చేసిన తర్వాత ఇవి హుళక్కి అని తేలుతాయి. సత్యం అనేది బ్రహ్మమే అని తేలుతుంది. దానిలో నిలబడిపోవాలి. అందుకు వేదాంత విచారణ చేయాలి. ఈ విచారణ చేసినంత మాత్రం నిలబడింది ఇది. ఎందుకంటే మునిపే మనం చెప్పుకున్నాం, ప్రపంచం అలవాటైనట్టు పరమాత్మ మనకు అలవాటు కాలేదు కనుక ఇది హఠాత్తుగా పట్టదు. ఒక్కసారి మఠం వేసి కూర్చుంటే పడుతుందండి, అంత తేలిక, మహా కష్టమైన అంశమే. ఎందుకంటే ముందే చెప్పినట్లుగా అలవాటు అనేది ఉంటుంది మనకి. ఏది బాగా అలవాటు అయిపోతుందో అది వివరిస్తే టపేమని పడుతుందని. మనకి నామరూపాలు అలవాటు కనుక వాటికి సంబంధించిన విషయాలు చెప్తే వెంటనే అర్థమైపోతుంది. ఒక నామరూప అతీతమైన తత్వం మనకు అలవాటు కాలేదు, ఎప్పటి నుంచి జన్మల నుంచి అలవాటు లేదు, కానీ ఇవాళ హఠాత్తుగా రాదు. అందుకే నిరంతర అభ్యాసం. అందుకే వేదాంతై, ఆ అభ్యాసం బలపడడానికి చేయవలసింది చంద్రశేఖర పదాంభోజానురాగాత్, ఆ చంద్రశేఖరుని యొక్క పాదపద్మాలపై భక్తి కలిగి ఉండాలి. ఎక్కడికక్కడ జ్ఞానం భక్తి యొక్క సమన్వయాన్ని అద్భుతంగా చూపిస్తున్నాడు. దాని యందు ఆధారం కలిగి ఉండాలి. కనుక వేదాంత వాక్య విచారణము చేతను పరమేశ్వరుని పాదపద్మాలపై ఉన్నటువంటి అనురాగము చేతను రెండు, ఈ రెండిటితో పాటు ఉండవలసినది దారోదార కుమార దారనికరై ప్రాణైర్వనీరుజ్జిత త్యాగాద్యో. రకరకాల లంపటాలు మనం ఏర్పరచుకున్నాం. ఒక్కడు తోచక మరొకటి తెచ్చుకుంటాడు, ఆ రెండిటికి మరికొన్ని తయారవుతాయి. ఇంకా ఆలోచనలన్నీ వాటి చుట్టే తిరుగుతుంటాయి. ఇది వరకేమిటి తెలియదు, ఈ ప్రపంచం దానిలోనే తిరుగుతూ తిరుగుతూ అదే ప్రపంచంలో నశించిపోవడం మనం చూస్తున్నాం. ఆ దాన్ని త్యాగం చేయగలగాలి. దేనితో? మనసా. త్యాగం అంటే వెంటనే వాళ్ళందరూ విడిచేయడం కాదు, మనసుతో తెలుసుకోవాలి. ఇవి కల్పితము లేనివే తప్ప సత్యము వేరే ఉన్నది అని తెలుసుకొని ఆ వేదాంత విచారణ, ఈశ్వర పదభక్తి, త్యాగము. త్యాగాద్యో మనసా సకృత్. అందుకే త్యాగేనైకే అమృతత్వమానసు అనే మాటకి ఇది. ఈ మూడింటితో కలిసి శివపద ధ్యానేన, ఆ శివపదములను ధ్యానించడం చేత ఏదైతే లభిస్తుందో ఆ తత్వము శబ్దతర్క నివహై తన్నైవాప్యతి. ఊరికనే శబ్దాలు తర్కాలు వీటి వల్ల తెలుసుకోలేము. కనుక శాంతి వాక్యాలు వల్లించినంత మాత్రమున, వాక్యాల గురించి చర్చలు చేసినంత మాత్రం లభించదు. అది చర్చలకు అతీతము. కావలసింది సాధన. అందుకే వాదనలు మాని సాధనలోకి దిగాలి. ఈ శాస్త్రాది వాక్యములు పట్టుకుంటే మిగిలేది ఏమిటి? చర్చలే. ఇది అదా అనుకుంటూ దృఢమైన విశ్వాసంతో వేదాంత వాక్యాన్ని యందు శ్రద్ధ కలిగి, ఈశ్వరుని యందు ప్రేమ కలిగి, ప్రాపంచిక విషయములతో క్రమంగా సంగము వదిలి శివపద ధ్యానం చేసినటువంటి వాడు ఏ పరతత్వాన్ని పొందుతాడో అది శబ్ద తర్క నివహై నా అవాప్యతి. అంటే శబ్ద తర్క సమూహముల చేత పొందలేడు. శాంతం మనస్తద్భవేత్. మునుపు చెప్పిన ఆ కారణం చేతనే మనసు శాంతిని పొందుతుంది సుమ. సమస్తమైన దృశ్యములు దృక్కుయందు లయమైపోయిన తర్వాత దాని యందు ఎవడైతే స్థిరపడ్డాడో వాడికి జాగ్రత్త స్వప్న సుషుప్తులు లేవు, జరామరణములు లేవు అన్నాడు. చాలా మంచి వాక్యం. అశేష దృశ్యోజ్జిత దృన్మయాన సంకల్పవర్జేన సదా స్థితాన నజాగ్రత్త స్వప్న సుషుప్తి భావో నజీవనం నో మరణం నచిత్రం. ఇది మళ్ళీ నేను మొదలెట్టాలని లేదు కదా, 3 రోజుల నుంచి దృక్కు దృశ్యం చెప్తూనే ఉన్నా. దృశ్యం అంటే చూడబడేది, దృక్కు అంటే చూసేది. ఇక్కడ చూపు అంటే కన్ను అని కాదు. ఇక్కడ దృశ్యం అంటే ఎదురుగా కనబడుతుంది, చూసేది చూపు. కానీ చూపు దృక్కు అయింది, వస్తువు దృశ్యమైంది. ఈ సామాన్య అర్థం కాకుండా దృశ్యము అంటే మనం అనుభవిస్తున్న ప్రపంచము, మన ఇంద్రియాలతో సహా బయట ఉన్న ప్రపంచం అంతా దృశ్యమే. దృశ్యం కాదు. ఈ దృశ్యాన్ని దేని వల్ల పోల్చుకోగలుగుతున్నావో, ఈ దృశ్యం దేని వల్ల పనిచేస్తావు? దృక్కు. కానీ దృశ్య జగత్తు గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ దృక్కు గురించి ఎప్పుడైనా ఆలోచించావా? దృశ్యమైన వాటి గురించి ఆలోచిస్తూ వాటి మమేకంతోనే పడిపోయేవి, కానీ వాటికి ఆధారమైన దృక్కు గురించి ఆలోచించలేదు కదా. కానీ దృశ్యములన్నీ నాస్తి 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 అన్నాక మిగిలే దృక్కే.
అప్పుడు ఈ నాస్తి అనబడేదంతా దేనిలో లయమైపోయింది? దృక్కులో లయమైపోయింది. అప్పుడు మిగిలింది అది దృక్కే మిగిలింది. అది దృంగమయానం, అశేష దృశ్య ఉజ్జిత దృంగమయానం. సమస్తమైన దృశ్యములు ఏ దృక్కులో లయమైపోయాయో అక్కడికి వెళ్ళేటప్పుడు సంకల్పవర్జ్య, ఇంకా సంకల్పాలు దృశ్య ప్రపంచం లయించిపోతే ఇంక సంకల్పం ఎక్కడుంది? సదా స్థితానం. అక్కడ ఉండిపోయే వాడికి మనోవికారమే లేదు కనుక వాడి జాగృతి లేదు, స్వప్నము లేదు, సుషుప్తి లేదు, జీవనము మరణము కూడా లేవు. అంటే దృక్యందు దృశ్యములని లయమైపోతాయి. దీనికి నేను చిన్న ఉదాహరణ చెప్పుకున్నాం. మళ్ళీ మొదలెట్టనా? ఏనుగు అవునా లేదా? ఏనుగు అనేది కర్రతో చేసిన ఏనుగును చూసినప్పుడు ఏనుగే అనుకున్నాం. తర్వాత కర్రని తెలిసింది. కర్రని తెలిసి ఒట్టి కర్రే అని తెలిసింది, కానీ ఏనుగు బొమ్మ మాయమైపోలే. కానీ నీకు తెలివి వచ్చింది. తెలివి వచ్చి ఇది కర్ర అని తెలిసాక ఏనుగు అనే భావం లయమైపోయి కర్ర భావం మిగిలిపోయింది. ఇందులో సత్యం ఇది కర్ర ఏనుగా? కర్రేగా. అలాగా దృశ్యమైన ఏనుగు అనే భావం కర్ర అనే సత్యంలో లయమైపోయి సత్యమైన కర్ర మిగిలిపోయినట్లుగా దృశ్యములు దృక్కులో లయమైపోయి దృక్కే మిగిలిపోయింది, చైతన్యమే మిగిలిపోయింది. చైతన్యం మిగిలిపోయినప్పుడు ఇంకా మనోవికార సంకల్ప వికారము లేవు కనుక జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో జనన మరణాల్లో కైవల్యం ఇక్కడే లభించింది. ఇంత సులభంగా వేదాంతం మనకు చెప్పబడుతున్నది. ఈ విధంగా వివరించి తర్వాత అధ్యాయంలోకి ప్రవేశించేటప్పటికల్లా అన్నిట్లో ఒక్కొక్క వాక్యం నేను చెప్పుకున్నాం కదా. అడుగుతున్న నిదాగుడు, మీరు స్నానం ఎలా చేస్తారండి? స్నానం చేసేటప్పుడు మంత్రం ఏం చెప్తారు అన్నాడు. చాలా మంచి ప్రశ్న. నిన్న ఆ మాటకు వస్తే నిన్ననే స్నానం శుద్ధి గురించి చెప్పాడు ఆయన. అది మర్చిపోలేదు నిదాగుడు. నిన్న చెప్పింది ఇవాళ మర్చిపోవడానికి ఆయన అలాంటి వాడు కాదు కదా, నిదాగుడు ఆయన. ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఏ శాస్త్రమైనా ఒకటండి, మొదట ప్రారంభించినప్పుడు ఏం చెప్పామో ఆ కొస పట్టుకుంటూ వెళితేనే తర్వాత కొనసాగింపులో సత్యం తెలుస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం స్నానం గురించి. నేను ఆయనే చెప్పాడు, నాకు స్నానం ఎందుకు, నాకు ధ్యానం ఎందుకు. ధ్యానం అంటే ఎటో తిరుగుతున్న మనసు నిలబెట్టాలి. అదే నేనైనప్పుడు నాకు ధ్యానం ఎందుకు? శుద్ధత అనేది దేహానికి అవసరం, అది నేను కాను. నా స్వరూపం బ్రహ్మము, దానికి స్నానం అక్కర్లేదు, దానికి అక్కర్లేదు. అది మరి అటువంటి మీరు స్నానం మంత్రం ఏం చేస్తారండి అని అడిగాడండి. చాలా మంచి ప్రశ్న. స్నాన మంత్రం స్నానకాలం తర్పణంచ వదస్వమే. స్నానము, స్నానకాలము, తర్పణం. స్నానం అయిన తర్వాత తర్పణ చేయాలి కదా, దేవ ఋషి పితృ తర్పణలు చేయడం ఉంది. అలాగే ఏ దేవతకైనా మంత్రం జపించాక మంత్రాంగ తర్పణం ఉంటుంది. ఆ తర్పణం ద్వారా దేవత సంతోషిస్తుంది. తర్పణము అంటే తృప్తి చెందించుట, ఇది అర్థం. కొన్ని పదాలు వింటే వీళ్ళు అన్ని వదిలేశారు కనుక ఏదో అప్పుడప్పుడు తద్దినాలు పెడతారు కనుక అక్కడ వింటుంటారు. పితృతర్పణం, నువ్వులు, దాని తర్వాత దర్భలు అక్కడ వింటారు. అందుకే బ్రతుకులో నువ్వులన్నా దర్భలన్నా భయం. కొందరు ఇంట్లో పెట్టుకోరు, ఇది దౌర్భాగ్యం అంటే. ఇక్కడ అది మంగళకరమైన ద్రవ్యాలండి బాబోయ్. తర్పణము ఇవన్నీ మంచి శబ్దాలు. ఒక ఆవిడ ఇంట్లో గారెలు పరమాన్నం వండట. ఎందుకంటే రెండు తద్దినలు వండుతారు కనుక రెండు మేము వండాం. ఆ దాంతో పాటు పులక మీద కలిపితే అప్పుడు తింటారట. అంటే ఈ మాటలంటే తద్దినం గుర్తొస్తుంది. అదే తద్దినం అంటే ఇది చెడ్డ కర్మలాగా భావించి ఇలాంటి దౌర్భాగ్యాలు పట్టిసేయండి హిందూ మతానికి. దర్భలు, తిలలు మంగళకర ద్రవ్యాలు తెలుసుకోండి. ఇక్కడ పుట్టి పెసరపప్పు వండారా తప్పు కదా, ఎందుకంటే అప్పుడు వండుతుంట. ఇవి నేను ఊరికనే చెప్తున్నాను కానీ ఇలాంటి జాడ్యాలు కూడా వదలాలి మనకి. మన ధర్మం మీద అవగాహన లేని పరిస్థితుల్లో ఉన్నాం. దర్భలు చూస్తే భయం, నల్లను గురి చూస్తే ఒళ్ళుడుకు, అదేదో అమంగళకరమైన ద్రవ్యం లాగా. కొందరు ముట్టుకోవడానికి కూడా భయం. అంటే ఏమిటో ఎక్కడ లేని వచ్చే శాస్త్రాల్లో లేవండి ఇవన్నీ. నేను శాస్త్రం చెప్పింది ఒకటి ఉంటే వీళ్ళు తెచ్చుకున్నది ఒకటి, ఆఖరి ఇది మిగులుతుంది, అది పోతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఈ వికారాలు పో. మా ఇంట్లో ఆనవాయితీలు లేవండి, ఇది ఒకటి. ఏమంటే సంధ్యావందనం చేయండి, మా ఇంట్లో ఆనవాయితీ లేదు అంటే రెండు తరాల నుంచి భ్రష్టులు అయ్యారు. వీడియోనే బాగుపడరా అంటే భ్రష్టత్వమే మా ఆనవాయితీ అంటే ఎక్కడ వచ్చిందని బాధ. సరే, తర్పణం అనేటువంటి మాట చెప్తున్నారు. తర్పణం ఇది సాధనలో ఉన్న వాళ్ళకి తెలుస్తారండి. లౌకిక వ్యవహారాలు మునిగిపోయినటువంటి వాళ్ళకి ఇవాళ హఠాత్తుగా కూర్చోబెట్టి వేదాంతం చెప్తే విసుగొచ్చుని తప్పే వస్తుంది చెప్పండి. ఇక్కడ సాధకుడికి ఇది రుచించినట్లుగా సామాన్యుడికి ఇది రుచించదు, అందులో సందేహం లేదు. అయితే ఆధ్యాత్మికతలో సాధన విచారణే, కర్మ కాదు, క్రియ కాదు, ఆలోచన. అందుకే హాయిగా కూర్చొచ్చించండి, ఏం పని లేదు, ద్రవ్యాలు లేదు, క్రియ లేదు. అహం బ్రహ్మ చెప్పాక ఇది తెలుసుకోవడానికి ఏ వస్తువులు కొనుక్కోవాలండి లిస్ట్ రాసి ఇవ్వండి అని అడగరు. వ్రతానికి, కర్మకి, యజ్ఞానికి లిస్ట్ రావాలి కానీ వేదాంతం విచారణ లిస్ట్ ఎందుకంటే బుర్ర ఉపయోగిస్తే చాలు. అది ఆల్రెడీ కొనుక్కుని వచ్చేసాం, వాడట్లేదంటే పుణ్యాలతో వచ్చేసింది బుర్ర, అది వాడుకోవాలి, వాడితే మనకు వస్తుంది. ఇక్కడ తర్పణం అంటే తృప్తిపరచటం. వేదాంత విషయంలో తర్పణం ఏమిటి, స్నానం ఏమిటి? మహాస్నానం ఒకటి ఉందయ్యా అన్నాడు. మనం వింటుండే స్నానం మనోమల త్యాగం మనొక మాట ప్రసిద్ధి. మనోమాలిన్యాన్ని వదలడమే స్నానం, సాధన దశలు. వేదాంతంలో కూడా జ్ఞానయోగంలో కూడా సాధన దశను మనోమల త్యాగం. మనస్సుకు వచ్చేటువంటి అనాత్మ విషయములే మాలిన్యములు, అవి వదిలించుకోవడమే స్నానం. అది రోజు చేయాలా లేదా?
ఆ మాటకు వస్తే శరీర స్నానం మాత్రం రోజు చేయాలి లేదా? ఎప్పుడైనా రోజు స్నానం ఏంటండి విసుగు, రోజు దంతధావనం ఏంటి విసుగు అన్నామా? రోజు చేయాల్సిందే. ఇవాళ చేస్తాం, మళ్ళీ వస్తూ మళ్ళీ చేయాలి. ఆత్మవిచారం కూడా అంతే, రోజు చేయవలసిందే. అంతే, ఉన్నంతకాలం ఏం చేస్తాం? సిద్ధి పొందే వరకు చేయాలి. మనం చెప్పినట్లు బియ్యం కనబడే వరకు వడ్లు దంచాలి. పరమాత్మ అనుభవం అయ్యే వరకు సాధన చేయాల్సిందే. అంతే 40 రోజులు ముగించాడని మండల దీక్షల మంత్రం ఆపేస్తాం 40 రోజులకి. సిద్ధించుతో తెలియదు, మంత్రం అయిపోయింది అంతే. కానీ భగవద్ అనుభూతి అనేటువంటిది పొందే వరకు సాధన చేయాలి తప్ప దాని మండల దీక్షలు పొద్దునకోసారి సాయంత్రం ఒకసారి వేయం లేవండి ఇక్కడ. సరే, మొత్తానికి నిత్య స్నానాదులు దేహానికి అవసరమైనట్టు సాధన దశలో ఎప్పుడు నిరంతర మననం కావాలి. శ్రవణం మననం రెండు జరుగుతూనే ఉండాలి ఇక్కడ. అందుకే ఆత్మస్నానం మహాస్నానం. సాధన దశలో మనోమల త్యాగం, సిద్ధ దశలో వాడు నిత్యస్నాతుడే. ఎందుకంటే శివుడిని శుద్ధి చేద్దామని నువ్వు అభిషేకం చేయక్కలే, గంగ నెత్తి మీద తెలుసుకో ఇక్కడ. అలాగే బ్రహ్మమే తానైన వాడికి బ్రహ్మం అంటేనే శుద్ధం అపాప విద్ధం అంటుంది. శుద్ధము ఏ దోషము లేదు, అదే బ్రహ్మము, అదే తాను అనే స్థితిలో ఉన్నవాడికి మన స్నానం ఏమిటయ్యా? మనోమల త్యాగం అనే మా భావం కూడా అక్కడ వర్తించదు. అందుకే నా స్నానం నిత్య స్నానం, ఆత్మస్నానం మహాస్నానం నిత్య స్నానం. నా మూడు, అది నిత్యము చేసే స్నానం మహాస్నానం, మరొకటి లేదు సుమా. ఆ మాటకు ఇదమేవ మహాస్నానం అహం బ్రహ్మాస్మి నిశ్చయ. ఒక్క మాట తెలుసుకో, అహం బ్రహ్మాస్మి అనే నిశ్చయమే స్నానం. చూసారా? అహం బ్రహ్మాస్మి విచారణ, అహం బ్రహ్మాస్మి నిశ్చయం, రెండు దశలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి విచారణ దశ అంటే సాధన దశలో అహం అంటే ఏమిటి? జీవుడు, బ్రహ్మము అంటే ఈశ్వరుడు. ఈ రెండింటికి భేదం తెలుసు అనుకుంటున్నాం. కాదయ్యా, భేదము లేదు అనేది విచారణ చేస్తుండాలి. అప్పుడు బ్రహ్మ లక్షణములు ఏమిటి? జీవుడిని అనుకుంటున్న నా లక్షణములు ఏమనుకుంటున్నాను? మాట జాగ్రత్త విన్నారు కదా. జీవుడు ఏమనుకుంటున్నాను? నేను దేహం అనుకుంటున్నాను, ఫలా పేరున్న వారు అనుకుంటున్నాను, ఇది అనుకుంటున్నాను, సుఖ దుఃఖాలు అనుకుంటున్నాను. ఇవన్నీ అహంగాడుకున్నాయి. బ్రహ్మము శుద్ధం. కానీ విచారణలో ఈ అహంకున్నటువంటి ఇవన్నీ తొలగించుకుని ఆ బ్రహ్మముతో గ్రహించగలిగితే అస్మి అయింది. అది విచారణ దశలో. సిద్ధ దశలో నిశ్చయం, మీకు డౌట్ లేదండి. ఎందుకంటే సాధన దశలో డౌట్లతోనే చాలా మంది చేస్తుంటారు. అంటున్నాడు కానీ బ్రహ్మం అని నిజమేనంటారా? మరి గంటన్నర కష్టపడి చెప్పాడండి, అప్పటికి ఒప్పుకుందాం కనీసం అని. మరి అంత వాచ్ టైంతో చెప్పాడైనా కదా, జాలిపడైనా ఒప్పుకోవాలి కదా అని కొందరు అనుకుంటారు. ఆ నిశ్చయం కావాలి, చాలా ప్రధానమైనది నిశ్చయం అండి. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అని ఏమి చెప్పాడో మహానుభావుడు కృష్ణ పరమాత్మ. అది లభించడం చాలా కష్టం అండి. నిశ్చయం భగవంతుడి మీద కూడా పూజాదకాలు చేస్తున్నా కలగదు తెలుసా? అది కలగడం మహా కష్టం. అది కలిగితే సిద్ధుడే వాడు. అంత కష్టపడి వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళాం. ఆయన వెంకటేశ్వరుడు విష్ణువే నిశ్చయం కలగాలంటే దానికి అన్నమయ్య జన్మ కావాలి. ఇక్కడ నిశ్చయం చాలా గొప్ప విషయం. అందుకే అహం బ్రహ్మాస్మి నిశ్చయ ఇదమేవ మహాస్నానం. అహం బ్రహ్మాస్మి నిశ్చయమే మహాస్నానం, ఇదమేవ మహాస్నానం అహం బ్రహ్మేతి నిశ్చయ. ఇక్కడ వరుసగా అహం బ్రహ్మేతి నిశ్చయ అని వచ్చి, బ్రహ్మం అంటే ఏమిటి? అది నువ్వు ఒక్కసారి వినడానికి అంత బాగుంటుంది. కేవలం జ్ఞాన రూపోహం, కేవలం పరమోస్మ్యహం, కేవలం శాంత రూపోహం, కేవలం నిర్మలోస్మ్యహం, కేవలం నిత్య రూపోహం, కేవలం శాశ్వతోస్మ్యహం. మొత్తాన్ని ప్రవచనం ఏం చెప్పానండి? కేవలం అని మధ్యలో అరిచాడండి. నువ్వు మధ్యలో కళ్ళు తెరిచి విన్నా అదే వినపడిందండి అంట. కేవలము అంటే అది మాత్రమే. మనం చెప్పుకున్నాం అంటే జ్ఞానమే నేను, సర్వోత్కృష్టమైన వాడని నేను, శాంతము నేను, నిర్మలుణ్ణి నేను, శాశ్వతము నేను, పరమము నేను, సర్వము నేనే అనేటువంటి భావన కేవలం అనే మాటలుంది. అంటే బ్రహ్మము యొక్క లక్షణములు ఇవన్నీ. ఇది సర్వము, కేవలము, ఆనందము, నిర్మలము, జ్ఞానము, అది నేను. కానీ బ్రహ్మము నేను అంటే ఆనందము నేను, జ్ఞానము నేను, నిత్యుణ్ణి నేను, శాశ్వతుణ్ణి నేను. ఎంత గొప్ప మాట! ఇలాగా మొత్తం వర్ణిస్తూ అహం బ్రహ్మాస్మి కేవలం అనే వాక్యంతో వరుసగా కొన్ని శ్లోకాలు చెప్పారు. తర్వాత మంత్రం చెప్తున్నాడు. గొప్ప మంత్రం ఏంటో తెలుసా? స్నానం ఇప్పుడు మంత్రం అన్నావే, ఒకటే మంత్రం ఉంది. ఈ మంత్రం సప్తకోటి మహామంత్రాల కంటే గొప్పది అన్నాడు. మననం మంత్రం అంటే ఏంటండి? తావడం పట్టి తిప్పేదా? మననం చేసేది మంత్రం. నిరంతరం మననం చేయవలసింది. అదేమిటంటే స్వయమేవ ఆత్మని స్వస్థ ఇచ్చేవం మంత్రముత్తమం. నేను నాయందు ఉండడమే మంత్రం. మరి నేను నాలో కాక ఎక్కడున్నానండి? నేను నాలో ఎప్పుడైనా ఉన్నాను ఆలోచించండి. ఎవరికి వాడు మనం మనలో లేవు. మనం కూర్చుంటాం, మనం ఎక్కడో ఉంటాం. ఎప్పుడు ఎక్కడో ఉండడమే. దీని గురించో దాని గురించో ఆలోచించడం. ప్రశాంతం కాసేపు ఉండు అని ఎవరైనా పలకరించకుండా వదిలేస్తే అప్పుడు ఎదురుగా ఉండేవాడిని తప్ప అన్ని ఆలోచిస్తాం. మనసు ఎప్పుడో ఎక్కడో ఉంటుంది కానీ నా యందు ఎప్పుడు నిలిచలేదు. నా యందు నిలవడం అంటే దృశ్య వస్తువులు నిలకూడదు. అహం నిర్మలం జ్ఞానం సత్యం చిదానంద రూప శివోహం అనే స్థితిలో నిలవడం. అదే మంత్రం నాకు.
సస్యాత్మని స్వయం రస్యే. ఏమి పదములండి! అందుకే రుచి తెలిసిన వాడికి ఇవి చదువుతూ ఉంటే చాలా ఆనందం. అలా చదువుకునే వాక్యాలు ఇవి, నిజానికి చెప్పుకునే వాక్యాలు కావు. అందులో రుభుడు చెప్పిన ఉపదేశం ఏంటో మనం చెప్పుకున్నాం. అతడు సాధకుడికి చెప్పట్లేదు, తన అనుభూతిని చెప్పేస్తున్నాడు అంతే. అది అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక సాధకుడు, ఉత్తమ సాధకుడు. అంటే తనను అనుసరించి గురువు చెప్తున్నాడా లేదా అనేది పరిశీలించడం కాదు, తన ఎంత తహతగా ఉన్నదంటే గురువు అనుభూతిలో చెప్తున్నది తాను అందుకుంటాడు ఇక్కడ. అందుకే నిదాగుడు అలాంటి శిష్యుడు, రుభువు అలాంటి గురువు. కనుక రుభు గీత స్థాయి చాలా పై స్థాయి అండి. ఇక్కడ మామూలు గీతల కంటే ఈ గీతకు అంత స్థాయి ఉన్నది. అనుభూతి నుంచి పలుకుతున్నాడు ఆయన. అవతల వాడికి అర్థం అవ్వాలనో అర్థమయ్యేలా చెప్పాలనో అని అనుకోలేదు, ఎందుకంటే రెండు కనిపించట్లేదు ఆయనకి. ఉపదేశించే వాడొకడు, ఉపదేశింపబడే వాడొకడు అనే ద్వంద్వం అతను కనిపించట్లేదు. అతడు అనుభూతిలోంచి మాట్లాడుతున్నాడు మొత్తం. అయితే అదేమిటనేది అర్థం చేసుకోగలిగినటువంటి నిదాగుడు అక్కడ ఉన్నాడు. అలాంటి ఉత్తమ శ్రేణి శిష్యుడండి. కానీ శిష్యుల్లో చాలా గొప్ప శ్రేణికి చెందినవాడు నిదాగుడు, గురువుల్లో మహాశ్రేణికి చెందినవాడు ఈ మహానుభావుడు. అందుకే ఈ మాటలు అంత గొప్పగా ఉన్నాయి. స్వస్యాత్మని స్వయం రస్యే, స్వస్య ఆత్మని స్వయం రస్యే. నా ఆత్మయందు నేను రసము అంటే ఆనందానుభూతిని పొందుతున్నాను. స్వాత్మని ఏవ అవలోకయే, నా యందు నన్ను నేను చూసుకుంటున్నాను. నేను హాయిగా కూర్చున్నాను తెలుసా. మనం ఎప్పుడైతే కూర్చుంటామంటే ఏదైనా అలజడి అల్లకల్లోలు లేకపోతే కూర్చుంటాము నిశ్చింతగా, అవునా లేదు? లేకపోతే కూర్చోమంటే కుర్చీలో కూడా ఎప్పుడు లేస్తామా అన్నట్టు కూర్చుంటాం. మాత్రం అలా కూర్చున్నామంటే స్థిమిత పడ్డామని అర్థం. అలా నేను ఎప్పుడు ఒక సింహాసనం మీద కూర్చున్నాను తెలుసా, అది మహాసామ్రాజ్య సింహాసనం. అదేమిటంటే స్వాత్మ సింహాసనే తిష్ఠే, స్వాత్మ అనబడే సింహాసనంలో ఉన్నాను. ఇదే నాకు గొప్ప మంత్రం. అందుకే సారంగా ఒక మహామంత్రం ఉన్నది, ఆ మంత్రం నేను ఎప్పుడు అనుకుంటున్నాను. అదేమిటంటే అహం బ్రహ్మాస్మ్యహం మంత్రో ద్వైత దోషం వినాశయేత్. ఈ మంత్రం ఒక్కొక్క మంత్రానికి ఫలశ్రుతి అడుగుతారు కదా, ఈ మంత్రానికి ఫలశ్రుతి చెప్తున్నాను వినండి. ఎన్ని దోషాలు పోగొడుతుంది. పైగా ఒక దోషం పోగొట్టడానికి ఒక మంత్రం, నేను చెప్పే మంత్రం అన్ని దోషాలు పోగొడుతుంది. కానీ అహం బ్రహ్మాస్మ్యహం మంత్రో ద్వైత దోషం వినాశయేత్. రెండుగా కనబడేటువంటి జబ్బు పోతుంది దీనివల్ల. రెండవది భేద దుఃఖం వినాశయేత్, చింతారోగం వినాశయేత్. ఇది తెలిసిపోతుంది కదా తేలికపడ సంస్కృతం. అహం బ్రహ్మాస్మ్యహం మంత్ర చింతారోగం వినాశయేత్, అహం బ్రహ్మాస్మ్యహం మంత్ర బుద్ధి వ్యాధి వినాశయేత్. అహం బ్రహ్మాస్మ్యహం మంత్ర కొన్ని 10 శ్లోకాలండి. ఏ రోగం పోగొడుతుందో దాని రెండవ భాగం. ఈ మంత్రమే ఆది వ్యాధిం వినాశయేత్, మానసిక శారీరక జబ్బులు పోగొట్టే మంత్రం అహం బ్రహ్మాస్మి. అరే వేదాంతం అంటే అంతుపట్టని వస్తువుని ఎందుకంటావు? నేనే బ్రహ్మం అనేది నిరంతర చింతన చేస్తుంటే, మననం చేస్తే అన్ని జబ్బులు పోతున్నాయి. ఎందుకంటే జబ్బులు దేనుకున్నాయో అది నువ్వు కావు. ఏ జబ్బులే నిరామయ వస్తువే నువ్వు అనేటప్పుడు ఇంకేం జబ్బు ఉంది ఇక్కడ? అహం బ్రహ్మాస్మి అహం మంత్ర సర్వలోకం వినాశయేత్, అన్ని లోకాలను నశింపజేస్తుంది. అంటే అర్థం ఏంటి? లోక దృష్టి లేకుండా చేస్తుంది. అదే లోకాతీత గుణాతీత అయినటువంటి స్థితి. కామదోషం వినాశయేత్, క్రోధదోషం వినాశయేత్, చింతాదోషం వినాశయేత్, సంకల్పంచ వినాశయేత్, ఇదం దుఃఖం వినాశయేత్. ఇది అనే దుఃఖాన్ని పోగొడుతుంది. ఇది అంటే మన అనుమానాలు చెప్పుకున్నాం. ఇదం ప్రత్యయం ప్రపంచం, అహం ప్రత్యయం బ్రహ్మము. ఇది అని ఏది చూస్తావో అదంతే ప్రపంచం. అహం అనేది అంటాం అది బ్రహ్మము. కొన్ని శరీరం నేనే అంటే శరీరం కూడా ఇదేగా దృశ్యం అయిపోయింది కదా. కనుక అహం ఇదం తెలుసుకోవాలి. కానీ ఇదం దుఃఖం పోవాలంటే అహం బ్రహ్మాస్మి మంత్రమే. ఈ మంత్రమే అవివేక బలం దహేత్, అజ్ఞాన ధ్వంసమాచరేత్, కోటి దోషం వినాశయేత్, సర్వతంత్రం వినాశయేత్, దేహదోషం వినాశయేత్, దృష్టాదృష్టం వినాశయేత్. ఈ మంత్రం ఎంతవరకు ఏది పోగొడుతుందో చెప్పారు, ఏది ఇస్తుందో చెప్పాలి కదా. ఏం తీసేవే చెప్పాలా, ఇచ్చేవి చెప్పద్దు. కష్టం తొలగడం ఎంత అవసరమో సుఖం రావడం అంత అవసరమే కదా. కష్టం పోతుందంటే ఏం లాభం? సుఖం రావాలని. కానీ ఏం వస్తుందో చెప్తున్నాడు చూడండి. ఆత్మజ్ఞాన ప్రకాశకం, ఆత్మలోక జయప్రదం, అసత్యాది వినాశకం, అన్యత్ సర్వం వినాశయత్, అప్రతర్క్య సుఖప్రదం. తర్కానికి అందని సుఖాన్ని ఇస్తుందట బ్రహ్మ విచారణ. జ్ఞానానందం ప్రయచ్చతి, సప్తకోటి మహామంత్రా జన్మకోటి శతప్రదా. నువ్వు 7 కోట్ల మంత్రాలు తీసుకో, 7 కోట్ల జన్మలు ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి కర్మాఫలం ఉన్నప్పుడు మళ్ళీ దాన్ని అనుభవించడానికి ఈ జన్మ చాలదు కదా, మళ్ళీ పుట్టాలి. అనే పుట్టుకలకు కారణం ఇది. సర్వమంతాన్ సముత్సృజ్య జపమేనం సమభ్యసేత్. కానీ సర్వమంత్రముల్ని విడిచిపెట్టి దీన్ని జపం చేయండి అన్నారు. కనుక ఇప్పుడు ఏవైతే గురువుల దగ్గర మంత్రాలు పుచ్చుకున్నామో అవి రేపటి నుంచి విడిచిపెట్టవచ్చు. అదే దీని అర్థం. అందుకే చాలా మంది గుర్తుండే ఉంటుంది. గత ఏడాది కాశీక్షేత్రంలో 9 రోజుల పాటు పంచాక్షరి మంత్ర భాష్యం చెప్పుకున్నాం. ఎందుకు చెప్పామంటే ఆ భాష్యానికి పరమార్థం అహం బ్రహ్మాస్మి. అది కూడా అక్కడ ఉన్నది అదే. నమో నారాయణాయికి అదే అర్థం, నమ శివాయికి అదే అర్థం. కానీ పరబ్రహ్మమునికి సంబంధించే ప్రతి మంత్రము దాని అల్టిమేట్ అర్థం ఏది అంటే అహం బ్రహ్మాస్మి, అది తెలుసుకోండి.
ముందు నా మహ శివాయ అంటే నాదేమీ లేదు, అంతా శివుడిదే. క్రమంగా శివోహం అనే అర్థం దానికి. నారాయణోహం, ఏ మంత్రం జపిస్తున్నావో, ఏ దేవతను ఆరాధిస్తున్నావో నువ్వైపోవాలి, ఎందుకంటే దేవత బ్రహ్మం కనుక. అదే మాట ఇక్కడ కూడా. కనుక ఇక్కడ మంత్రాలు వదిలిపెన్నాడు కాదు, అదే వేదాంత విచారంలో అహం బ్రహ్మస్మాని ఎంత గొప్పదని ఎంత చెప్తున్నాడు రుభువు. కొంచెమైనా అయ్యో ఇంత గొప్పదే తెలుసుకోలేకపోతున్నానే, తెలుసుకోవాలి అని అనిపించిన జన్మ చరితార్థం అండి. అదే మనకు వచ్చే సబ్జెక్టా చచ్చే సబ్జెక్టా, ఇలా కురికేద్దాం ఇక్కడే, మరీ విసుగ్గా ఉందండి అని అంటే ఇంత అనుభూతి అతను పొందుతున్నాడే, అయ్యో నేను పొందలేకపోతున్నానే అనిపించలేదండి. ఒక ఆవిడ ఒకటి తిని ఎంత బాగుందో తెలుసా, తిన్న దగ్గర నుంచి నా బలం బాగా ఉంది, అసలు ఏ అనారోగ్యాలు రావు అంటే వెతుక్కుని తినడానికి వెళ్తావే, అహం బ్రహ్మాస్మి అనే భావన చేత నేను పరమానందం అనుభవిస్తున్నానయ్యా అని చెప్తే కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయను? ఎందుకంటే ఇంకా జన్మల బంధాలు రాసి పెట్టున్నాయి కనుక. అందుకే చెప్పాడు, చచ్చుచు పుట్టుచు చర్విద చర్వణలు అయిన వారికి ఇది తెలుస్తుందా పెడుతుందా చెప్పు, దక్షిణిచ్చి వినిపించిన వినరయ్యా అన్నాడు. నేనలే ప్రహ్లాదుడు, ఏమిచ్చినైనా కానలకు ఏగినైనా హరి ప్రబోధములు అన్నాడు కదా. సద్యో మోక్షమవాప్నోతి, అహం బ్రహ్మాస్మి అన్నం వల్ల చచ్చిన తర్వాత నీ ఇంటికి విమానం వస్తుంది అనుకోవద్దు. సద్య మోక్షం ఇక్కడే ఇప్పుడే పొందుతావు, ఈ గ్యారంటీ ఇవ్వగలిగేది ఒక్క వేదాంతమేనండి. మరణము తర్వాత పరలోకమునకు ప్రభు పిలుపు పంపించును, ఇట్లాంటి మాటలు మనకు లేవు. ఇహైవ ఇక్కడే, ఏ ధైర్యం అండి, ఆ గట్స్ అది తెలుసుకోవాలి. ఇక్కడే పొందుతావు, నువ్వు ముక్తుడివి, ఆ ముక్త స్థితిని ఇక్కడే అనుభవిస్తావు అని చెప్తూ, నిత్యానందమయ సయేవ పరమానందోదయ శాశ్వత యస్మాన్నాన్యదతోన్యదార్థమఖిలం తజ్జం జగత్ సర్వదః యో వాచా మనసా తథేంద్రియ గణైర్దేహోపి వేద్యో నచేత్ అచ్ఛేద్యో భవవైద్యః ఈశ ఇతియా సాధి పరం ముక్తయే. అధ్యాయం చివరి శ్లోకం ఎంత బాగుందో. ఆ ఈశ ఎవడు? శివుడు. ఆయన నిత్య ఆనందమయ, కేవలం నిత్యానందమయుడు. అంతేకాదు పరమానందోదయ, ఆ పరమానందాన్ని తన నుంచి ప్రకటిస్తూ ఉంటాడు. శాశ్వతమైన వాడు. అతోన్యదార్థం మంత్రం ఉంది, దాన్ని ఇందులో పెట్టాడు. ఉపనిషత్తులను తీసుకొచ్చి చివరి శ్లోకాలు భలే పెడుతున్నాడు. అందుకే శ్లోకాలు ఉపనిషత్ గర్భితాలు. యస్మాన్నన్యదతోన్యదార్థమఖిలం తజ్జన్ జగత్ సర్వదః. ఆయన వల్ల కలిగింది జగత్తు, కానీ ఆయన తెలుసుకోలేనంత వరకు ఈ జగత్తు ఆర్తమే, అంటే బాధాస్వరూపమే. ఆయన తప్ప మిగిలినంతా బాధాకరమే. ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి. ఇది అయిపోయి చూద్దామంటే ఏది పోగు చేసుకున్నా అది దాని అసలు రంగు మాత్రం ఆర్తే. అందుకే అతోన్యదార్థమఖిలం తజ్జన్ జగత్ సర్వదః యో వాచా మనసా తథేంద్రియగణై దేహోపి వేద్యో నచేత్. ఎవరి గురించి అయితే వాక్కు మనస్సు ఇంద్రియగణములు తెలుసుకోలేవో అతడు అచ్ఛేద్య, ఆయన ఎప్పుడు ఏ మార్పు లేనటువంటి పూర్ణతత్వము, వాడే భవవైద్యుడు. ఎందుకు ఆయన పట్టుకోవాలి అంటే నీ వల్ల కావడం లేదు కనుక ఆయన శరణు వేడేవనుకో ఆయన సంసార రోగాన్ని పోగొడతాడు కనుక జ్ఞానాన్ని ప్రసాదించి అజ్ఞానమనే వ్యాధిని పోగొడతాడు. ఆయన పోగొడితే ఇప్పుడు నేను చెప్పిందంతా లభిస్తుంది, జ్ఞానం అంతా లభిస్తుంది. కనుకనే ఆయన్ని ఆశ్రయించిన బుద్ధియే ముక్తి హేతువు అంటూ మనకి చివరికి వచ్చేటప్పుడు ఒక ఆసరా ఇస్తున్నాడు. ఈ చింతన చేస్తూ పరమేశ్వరుడి పాదం పట్టుకో, ఇది చాలా ప్రధానం. ఎందుకంటే నడుస్తున్నప్పుడు ఒక ఊతం కావాలి. జ్ఞాన సాధనలో పరమేశ్వరుడి భక్తి అనే ఊతం కావాలి. ఆ ఊతంతో మనం వెళ్ళగలం. తెలుసుకోండి, ఆ ఊతం అడుగడుగున చూపిస్తున్నాడు. ఈ విధంగా స్నానం అంటే ఏంటో తర్పణం ఏంటో చెప్పాడు కదా. ఇప్పుడు ఒక రమ్యమైన విషయాన్ని చెప్పబోతున్నాడు. అది ప్రత్యేకించి నిత్య స్నానమైంది, తర్పణం అవ్వాలి. స్నానం మంత్రమైంది, తర్పణం ఏంటో చెప్తున్నాడు. తర్పణం అంటే ఏం చెప్పుకున్నాం? తృప్తిపరచడం. బ్రహ్మమే నేననేది నిత్య శుద్ధం అవడమే కదా, ఆనంద స్వరూపం కదా. తృప్తి అంటే ఏమిటి? ఆనందమే. నిత్యతృప్త భక్త నిధి. నిత్యతృప్తి, నిత్యతృప్తి అనేది మంత్రంగా నిత్యతృప్తాయై నమః అని కుంకుమ వేయడానికి పనికొచ్చింది. ఆలోచించింది ఇక్కడ. నిత్యతృప్తి అనే మాట చాలా విశేషం. నిత్యం తృప్తిగా ఉండడం ఎప్పుడు ఉంటుందా? ఏదో కొరత, ఏదో కొరత, అన్ని నిండిపోయి పూర్ణంగా ఉన్న స్థితి నిత్యతృప్తి. అది బ్రహ్మము ఏమిటో అనుభవంలో ఉన్నవాడు నిత్యతృప్తుడే. కనుక తర్పణం ఏమిటి? కనుక తర్పణము అంటే మాటి మాటికి ఈ మంత్రం అనుకుంటూ అందులో లయమవడమే తర్పణం, మరొకటి కాదు. బ్రహ్మ మాత్రం సదా పూర్ణం ఇచ్చేవం బ్రహ్మ తర్పణం. ఆనందఘన ఏవాహం ఇచ్చేవం బ్రహ్మ తర్పణం. నిత్యానిత్య స్వరూపోహం ఇచ్చేవం బ్రహ్మ తర్పణం. ఇదివరకు అనిత్యము నిత్యము రెండు అనుకున్నాను, ఈ రెండు ఒకటే బ్రహ్మము, అది నా స్వరూపము అని అనుకోవడమే తర్పణము. కనుక అదే స్నానం, అదే తర్పణం, అదే మంత్రం. ఇది గమనించవలసింది. స్నానాన్ని ఒకటి, మంత్రాన్ని ఒకటి కాదు, మళ్ళీ అనేకం అయిపోతాయి, ఒకటే. అందుకే ఇది
వింటూ ఉంటే వేదాంతం కంటే ఉపాసన బెటర్ ఏమో అంటే అక్కడ ఇదే కనబడుతుంది. అమ్మవారి ఉపాసనలో ఈ ఉపాసన సంప్రదాయం ప్రతి వారిలోనూ పెట్టాడండి. అంటే ఉపాసనల్లో కూడా పరమతత్వమే పొందాలి అని అది కల్పన చేసిన వారి యొక్క ఉద్దేశం, అంతే కదా. అందుకే వాటిల్లో కూడా అవే పెట్టారు. అయితే మనం చేసేటప్పుడు భావం అప్లై చేయం, మంత్రం మీద అప్లై చేస్తే సరిగ్గా భగవద్ ఆరాధన చేసేటప్పుడు వాడు తర్పణ చేసి ఆ తర్వాత పుచ్చుకుంటాడు తీర్థాన్ని. పుచ్చుకున్నప్పుడు ఏమంటాడంటే యతపూర్వం దేహ బుద్ధి ప్రాణ ధర్మాధికారత, అంటే ఇది వరకు నా దేహముతో బుద్ధితో ప్రాణముతో ఈ ధర్మాలతో ఏవి చేశానో అవన్నీ కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థాసు, 3 అవస్థల్లోనూ నా సర్వేంద్రియములతో ఏమి చేశానో అదంతా కూడాను అవేమిటి? ధర్మం జుహోమి స్వాహ, అధర్మం జుహోమి స్వాహ, సంకల్పం జుహోమి స్వాహ, వికల్పం జుహోమి స్వాహ, కృత్యం జుహోమి స్వాహ, అకృత్యం జుహోమి స్వాహ, సర్వం జుహోమి స్వాహ అని పుచ్చుకుంటాడండి. అంటే అక్కడ నీళ్లు పుచ్చుకున్నా అమృతం పుచ్చుకున్నాం అనుకుంటున్నాం, భావం ఏమిటి అంటే కర్మ జడంగా చేసేదేం కాదు. అక్కడ ఏం చూపిస్తున్నాడు? నా ధర్మము అధర్మము, కృత్యము సంకల్పము వికల్పము, పాపము పుణ్యము సర్వము కూడా జుహోమి అంటే ద్వంద్వములన్నీ వేసాను. అంటే బోల్డ్ అని కట్టెలు తెచ్చుకొచ్చాం, పోగు చేసుకున్నాంగా ఏం చేస్తాం? జ్వాల మండుతుంది, అగ్నిహోత్రం కట్టి వేశారు ఏం మిగిలింది? జ్వాల మిగిలింది. బూడి తర్వాత సంగతి. జ్వాల మిగిలిందా లేదా తెలుసుకోండి. ఇక్కడ జ్వాల అయిపోయింది అదంతా. అదేవిధంగా బ్రహ్మాగ్ని యందు మొత్తం నీ యొక్క ద్వంద్వ కృత్యములన్నీ పడే. అదే నేను పాపాత్ముని అనే భావం పెట్టుకోకు, నేను పుణ్యాత్ముని అనే భావం పెట్టుకోకు, రెండు వద్దు. నువ్వు పాపాత్ముడి కొంటే మరి పుణ్యాత్ముడి అంటే మరో భావం వచ్చింది. ద్వంద్వములు ఏవీ లేవు. ఇది చాలా గొప్ప విషయం అండి. ఒక వస్త్రం చుట్టుకున్నాం, దాన్ని నిప్పు అంటుకుంది, ఏం చేస్తాం? వెంటనే వస్త్రం తీసి పారేస్తాం, ఎందుకు? వస్త్రం నువ్వు కాదు కనుక. అలాగే మనోబుద్ధి చిత్త శరీరములకు ఈ కర్మరూపమైనటువంటి పాప పుణ్య ధర్మాదులు అంటుకున్నాయి. అది వెంటనే తీసిపారే. అటు ఎలా తీస్తావు? ఇలా తీసిపారిస్తే పోతుందా? చింతనతో. ఇంతవరకు అదే నువ్వు పట్టుకుని చింతించేవిగా, అది కాదని చింతన ఎత్తి మొత్తం పోతుంది ఇక్కడ. కనుకనే ఆ స్థితికి వెళ్ళిన వాడికి పాపం లేదు పుణ్యం లేదు. మరి గత జన్మలో అవి ఎలా భస్మం అవుతాయి తర్వాత తెలుసుకోవాలి. ఇక్కడ వాడు దేహమే నేను కాదని జీవభావాన్ని దాటిపోయిన వాడికి పాప పుణ్యాలు ఉండవు. అందుకే జ్ఞానం కంటే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు అన్నాడు కృష్ణ పరమాత్మ. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. జ్ఞానంతో సమానమైన పవిత్రమైన వస్తువు లేదండి. మీకు తెలియదేమో, పొద్దుటి నుంచి ఇప్పుడు ఎన్ని స్నానాలు చేశారు కానీ ఇవాళ ఈ ప్రవచనం వింటున్నప్పుడు జరిగిన స్నానమే గొప్ప. ఎందుకంటే ఈ స్నానం ఏం చేస్తోంది? నువ్వు శుద్ధుడు అయ్యా, నువ్వు ఆనంద స్వరూపుడు అయ్యా, నువ్వు చచ్చిపోయేవాడివి కావు, ఈ సుఖ దుఃఖాలు అనుభవించేవాడివి కాదు. ఫలానా వాడికి నాన్న, ఫలానా వాడికి తాతని, ఫలానా వాడికి భార్య, ఫలానా వాడికి భర్తని, ఫలానా వాడికి ఫలానా వాడికి ఫలానా వాడికి ఇన్ని నువ్వు ముక్కలు చేసుకున్నావే అవేవి నువ్వు కావు అన్న చెప్పగానే ఎంత హాయిగా ఉందండి. ఎంత తల మించి బరువు తీసేస్తుంది లేదు, ఎంత రిలీఫ్ అది. మరి నువ్వెవడివి? శుద్ధుడివి, ముక్తుడివి, నువ్వే బ్రహ్మము, నువ్వే రాముడు, నువ్వే కృష్ణుడు. వినడానికి అంత బాగుంది. అంతకంటే స్నానం వరకు ఉంటుందా? అంతకంటే తర్పణం ఉంటుందా? అది సర్వం బ్రహ్మార్పణం భవతు స్వాహ అని అంటారు అక్కడ. అది క్రియారూపంలో కాకుండా భావారూపంలో చేసుకోవాలంటే క్రియ ఎందుకు? ఇంకా భావరూపంలో మొత్తం అయిపోయింది. అప్పుడు అది రహోయాగం అవుతుంది. ఆ రహోయాగ క్రమంగాని చేయగలిగితే మిగిలేదు ఒకటే తత్వం, అదే నిత్యతృప్తి తత్వం. అంటే దీనికంటే రేపటి నుంచి శ్రీడి చేసుకోవడం బెటర్ అంటే అక్కడ కూడా ఇది ఉందని చెప్పడం ఇక్కడ మనల్ని అక్కడ తీసుకెళ్ళడానికి. అందుకే తర్పణం అంటే ఏమిటి అనే దాన్ని భావనోపనిషత్తు చెప్తుంది. భావనోపనిషత్తు అంటే అమ్మవారి ఉపాసనకు సంబంధించిన ఉపనిషత్తు. అందు కూడా అదే చెప్తుంది. ఉపాసనలు ఉపనిషత్తుల్లో ఎందుకు పెట్టారంటే చేసే ఉపాసన బ్రహ్మ భావనతో ముక్తి ఇస్తుంది అని చెప్పడం కోసం పెట్టారు. అంతేగాని నేను ఫలానా ఉపాసకుడిని విజిటింగ్ కార్డు వేసుకుని తద్వారా అందరూ వస్తే దీవించి అవి పోగు చేసుకోవడానికి కాదు ఉపాసన. అసలు ఉపాసన ఏంటో చూడండి. అనన్య చిత్తత్వేన చ సిద్ధి, బ్రహ్మమునకు నేను అన్యము కాదు అనే భావనే సిద్ధి అన్నాడు. దొరికే వరకు కూడాను భేదం ఉందండి. ఎవరైతే తాను ఉపాసించే దేవతని తనకు వేరనుకుంటాడో వాడు పశువు అని టైటిల్ ఇచ్చింది ఉపనిషత్తు, తెలుసా? నువ్వు దానికి వేరు కాదు. అనన్య భక్తి అంటే అదే అర్థం ఇక్కడ. అనన్య భక్తి అంటే ఆ స్థితిలో అర్థం చేసుకోవాలి. అందుకని ఆ దేవుడు తప్ప మిగిలిన దేవుళ్ళందరినీ తిరుగుతూ కూర్చుంటాను అనేది అనన్య భక్తి కాదు. నీకు ఆ దైవం అన్యము కాదు, ఆ దైవానికి నువ్వు అన్యము కాదు, అది తెలుసుకోవాల్సింది. లోకంలో కూడా నువ్వు నేను ఏకమైన పాటలు వింటూ ఉంటాయి. ఎవడు ఏకం కాదు, ఏకం బ్రహ్మంతోనే. అది పైత్యం పాటలు తెలుసుకోండి. ఇక్కడ ఏకము బ్రహ్మమే. నువ్వు లేక నేను లేను, నేను లేక నువ్వు లేవు, అది బ్రహ్మముతో, లోకంతో కాదు. వీళ్ళు లేకపోయిన వాడు వాళ్ళు లేకపోతే హ్యాపీగా వాళ్ళు ఉంటారు. కొద్దిసేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉంటానని దశ కూడా పెడతాం. తెలుసుకోండి ఇక్కడ.
అది కేవలం బ్రహ్మముతోనే, నువ్వు లేక నేను లేననేది, లేక నువ్వే నేను అనే స్థితికి వెళ్తాం. ఇది గ్రహించాలి. అవి తీసుకొచ్చి ఎక్కడో ఉన్న మనని తీసుకొచ్చి పెంట మీద పడేసినట్టు ఆ భావాలు తీసుకొచ్చి ఎక్కడో పడేస్తున్నాం మనం. ఇది వచ్చిన పరిస్థితి. ఎక్కడ వాడవలసిందండి ఈ పదం? అటువంటి అంటే అనన్య చిత్తత్వేన సిద్ధి. ఎంత గొప్ప మాట! భగవంతుడితో నువ్వు అన్యము కావనేంత ఐక్యమైపోవాలండి ఇక్కడ. ఎంత ఐక్యం అంటే ఇందాక చెప్పినట్టు కర్ర నిప్పైపోవాలి, అల నదైపోవాలి. అంతే. అది అనన్య చిత్తత్వేన సిద్ధి. ఆ సిద్ధావస్థ కోసం తప్పించిపోవాలి. అప్పుడు భగవంతుడు దయతో ఇస్తాడు. నువ్వు వెళ్ళి పట్టుకోకపోతే రారా అని లాక్కుంటాడు. అప్పుడు ఏమవుతుంది? తర్పణం అనే దానికి చెప్తున్నామండి. అహం త్వం రెండు చేయలేదా? అహం త్వం, నేను నువ్వు, నేను నువ్వు అనేది ఎప్పుడు వస్తుంది? ఉపాధి దృష్టి. మాటి గుర్తుపెట్టుకోండి. ఉపాధి దృష్టితో అంటున్నామా, చైతన్య దృష్టితో అంటున్నామా, రెండు గుర్తుపెట్టుకోండి, మీకే తెలిపోతుంది. ఇది విచారంలోకి తెచ్చేసుకోవాలి. ఎప్పుడు? మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకి, మళ్ళీ రేపు 7 వరకు చేయండి. రేపు బ్రహ్మజ్ఞులై బ్రహ్మ సిద్ధ పురుషులై ఇక్కడ జీవన్ముక్తిలో వస్తారేమో. విచారణకున్న శక్తి అంత గొప్పదండి విచారణ. ఎందుకంటే అనుకునే ఇంత తెచ్చుకున్నాం, అనుకునే ప్రపంచం మూట కట్టుకున్నాం, అనుకునే సంసారం మూట కట్టుకున్నాం, అనుకునే నరకాలు పోగు చేసుకుంటున్నాం, అనుకునే జన్మలు చేసుకుంటున్నాం, అనుకుని బ్రహ్మం అవలేమా? చెప్పుకోండి ఇక్కడ మనన అనుకున్న శక్తి అని. అహం త్వం అస్తి నాస్తి, ఇది లేదు అది ఉంది. ఎందుకు? ఉన్నదంతా ఒకడైనప్పుడు లేదు ఉంది రెండు ఎందుకు? అహం త్వం అస్తి నాస్తి, కర్తవ్యం అకర్తవ్యం, ఉపాసితవ్యం, ఇది ఉపాసించాలి, ఉపాసించేవాడి నేను. ఈ త్రిపుటి, ఈ ద్వంద్వం ఎందుకు? ఇది వికల్పానం, ఇది వికల్పములు. వికల్పం అంటే అనేక రకములుగా వచ్చినవి. ఇవన్నీ ఆత్మని విలాపనం, ఆత్మయందు లయము చేయుటే హోమం. భావనా విషయాన అభేద భావనం తర్పణం. బ్రహ్మముతో అభేద భావనమే తర్పణము. ఇందాక చెప్పిన ద్వంద్వములని లయము చేయుటే హోమము. ఇందాక ఎందుకు కర్రలు తీసుకెళ్ళి నిప్పుల్లో పడేయడం చెప్పాం కదా, అది గ్రహించవలసినటువంటిది ఇక్కడ. ఇప్పుడు ఈ చెప్పినదే ఇక్కడ చెప్పబడుతుంది స్పష్టంగా. అంటే దానికి ఇది భిన్నము కాదు అని. అంతేగాని ఉపాసనలను చేసి విసిగిపోయి అందుకు బ్రహ్మసూత్రాలు వినడానికి వెళ్ళానండి అంటే, జాగ్రత్తగా బుద్ధి పెడితే అక్కడ ఉన్నది అదే అని తెలిస్తే అక్కడే తాదాత్మ్యం జరిగిపోతుంది. ఒక్క పూట అలా చేయగలిగితే అంతకంటే సిద్ధే ఉందండి ఇక్కడ. తర్వాత ప్రార్థవశాత్తు ప్రపంచం పట్టిన అప్పుడు చేసిన సాధన ఒట్టిపోదు. ఎందుకంటే చింతన కాలంలో బ్రహ్మముతో తాదాత్మ్యం చెందినటువంటి సమాధి పొందిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మళ్ళీ అది చెదిరిపోయి లోకంలోకి వస్తారు. అది సవికల్ప సమాధి. మొట్టమొదటి అలాగే ఉంటుంది. క్రమంగా నిర్వికల్ప సమాధి సిద్ధించి బ్రహ్మముతో తాను అని తెలిసిపోవాలి. ఎందుకంటే కొన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు ఒంటికాలతో నడుస్తాను ప్రాక్టీస్ చేస్తే అది సాధించే వరకు ఎన్ని మార్లు కింద పడుతుంటామో ఆలోచించండి. కింద పడ్డ ప్రతిసారి కూడాను నువ్వు నిరాశ పడకుండా మళ్ళీ చేస్తూ ఉంటే ఒంటికాలతో కొన్ని 100 మైళ్ళు నడవగలవు. అలా ప్రాక్టీస్ చేసిన వాడు మనం చూస్తున్నాం. అలాగే బ్రహ్మము నేను చింతన చేస్తున్న ప్రతిసారి జారిపోతుంటాం. ముందే చెప్పినట్టు అలవాటు లేదు కనుక, ఒంటికాలతో నడవడం అలవాటు లేదు కనుక కష్టం. బ్రహ్మము నేననే సత్యం అలవాటు కాలేదు కనుక మొదట కష్టం. కానీ సాధన చేయండి తప్పకుండా వస్తుంది, సాధన చేయండి తప్పకుండా వస్తుంది. ఇది గ్రహించవలసింది. తాడు మీద నడుస్తుంది ఒక ఆవిడ, ఎంత సాధన చేసిందండి పాపం. నువ్వు ఇచ్చే 10 రూపాయల కోసం వాడు అంత కష్టపడింది. అంత కష్టపడి నువ్వు చేయలేనిదే సాధించింది. అలాగే సాధనతో తప్పకుండా ఇది కూడా సిద్ధిస్తుంది. పైగా అది అయ్యున్నావు కనుక ఇంకా సులభంగా వస్తుంది ఇక్కడ అసలు వస్తువును పట్టుకోవడం. అందుకే ఈ తర్పణము ఈ హోమం గుర్తుపెట్టుకున్నారు కదా, అవే మాటలు ఇక్కడ చెప్పబడుతున్నాయి. అని ముక్తోహం మోక్ష రూపోహం సర్వమౌన పరస్మ్యహం. ఇవి చదువుతుంటే నిన్న కూడా విన్నట్టుంది కదా. ఈ అధ్యాయులన్నీ అంతే, నిన్న విన్నట్టే అనిపిస్తాయి. కానీ అది మనలో పెట్టడం కోసం నిత్య హోమం ప్రవక్ష్యామి, నిత్య హోమం చెప్తున్నాను వినంటున్నాడు. అయితే తెలుసుకోవాల్సింది, భావనోపనిషత్తులో వాక్యం పూర్తి చేసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. అక్కడ హోమం అంటే ఏంటో చెప్పుకున్నా. వికల్పానాం ఆత్మని విలాపనం హోమ. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. నిత్య హోమం ప్రవక్ష్యామి, నిత్య హోమం చెప్తున్నాను. ఈ హోమ ప్రక్రియ దేనిలో ఉంటుందండి? యజుర్వేదంలోనా, ఋగ్వేదంలోనా, లేదా యాజుషస్మార్త గ్రంథాలోన ఉంటుందా అంటే సర్వవేదేషు దుర్లభం అన్నాడు. పుస్తకాల్లో దొరకదు ఈ హోమం అన్నాడు. పుస్తకాలు దొరకదు. ఇదేదో బాగుంది, పుస్తకాలు కొనుక్కొని చదువుకోవాల్సిన బాధ లేదు. ఒకటే, ఎందుకంటే సర్వశాస్త్రాల అర్థం అద్వైతం, అదే తెలుసుకో. ఇలా అనుకో, అదే హోమం. అహం బ్రహ్మాస్మి శుద్ధోస్మి నిత్యోస్మి ప్రభువుగా అస్మ్యహం. నాకు నేనే అధికారి, నా పైన ఒక అధికారి లేడు. ఎంత బాగుందండి ఇక్కడ. ఓంకారార్థ స్వరూపోహం, ఓంకారానికి అర్థాన్ని నేను. ఏవం హోమం సుదుర్లభం, ఇలాంటి హోమం అత్యంత కష్టం. అదే రహోయాగం అంటే ఇదండి ఇక్కడ.
అలా ఏవం హోమం సుదుర్లభం అని వరుసగా కొన్ని శ్లోకాలు వస్తుంటాయి. చిదానంద స్వరూపోస్మి, పరమాత్మ స్వరూపోస్మి, పరమానంద స్వరూప్యహం అంటూ ఏవం యోగం, ఏవం హోమం సుదుర్లభం, నదేహాది స్వరూపోస్మి అంటూ మొదలుపెట్టి ఈ హోమ ప్రకరణం మొత్తం పూర్తి చేసి బ్రహ్మతర్పణాత్మ హోమాక్ష ప్రకరణం అని పేరు. అంటే ముందు చెప్పింది స్నాన ప్రకరణం, ఇప్పుడు చెప్పింది తర్పణము హోమము. చూసారా, మంత్రం తర్పణము హోమం చేస్తే ఫలిస్తుంది అంటారు కదా, దశాంశ తర్పణ అంటే ఎందుకు దశాంశం మొత్తం చేసేది, హోమం తర్పణం బాగుంది ఇక్కడ. కనుకనే ఇది మంత్రం, ఇది హోమం, ఇది తర్పణం, మూడు విన్నారు కదా. మూడిట్లో హోమానుకోటి, మంత్రానుకోటి, స్నానానుకోటి చెప్పారా, అదే మజా అండి. అన్నిటి ఒకటి, అదే స్నానం, అదే మంత్రం, అదే తర్పణం, అదే హోమం. అంత బాగుంది. ఇక్కడ 4 చెప్పబడింది. ఇక్కడ ఇలా మంత్ర హోమ తర్పణలు పూర్తి చేసి ఆ తర్వాత జీవన్ముక్తుడు ఎలా ఉంటాడు అనే దాన్ని చెప్తున్నారు ఇక్కడ. జీవన్ముక్తస్య లక్షణం, ఇలాంటి వాడు దొరకడం మహా కష్టం అండి. ఒక్కడ జీవన్ముక్తుడు దొరికితే ఆ చోటు క్షేత్రం అయిపోతుంది.